బాబు మా బాబు అని. అయితే చాలా మనకి 10th క్లాస్ పిల్లలకి ఎందుకు టెన్షన్ అవుతుందంటే కంపారిజన్ వల్ల. ఎందుకంటే హ్యాబిట్స్ అంటే బ్యాడ్ హ్యాబిట్స్ లేదు, కాకపోతే వాళ్ళ మీద స్ట్రెస్ పెడుతున్నారు. టెన్షన్ పెట్టి ఫస్ట్ రావాలి, ఇంట్లో ఉండాలంటే ఈజీగా వాళ్ళు మెడల్స్ వస్తున్నాయి, ఈజీగా ఫస్ట్ ర్యాంక్స్ వస్తున్నాయి, కానీ అందులో హార్డ్ వర్క్ ఉండట్లేదు, ఓన్లీ స్ట్రెస్సే ఉంటుంది. అంటే ఒక అప్పుడు అంటే మేము ఫ్రీగా ఆడుతున్నాం, గ్రౌండ్లో అన్నీ చేస్తాం, కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుండి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టోటల్లీ చేంజ్, హ్యాబిట్స్ టోటల్లీ చేంజ్. కాబట్టి మీరు ఏది గుడ్ ఏది బ్యాడ్గా తెలుసుకోవాలంటే ఇలాంటి ఫీల్డ్లో ఉండాలి. ఎందుకంటే మిగతా ఏముందంటే నువ్వు ఫస్ట్ రావాలి అంటే ఫస్ట్ రావాలనే టెన్షన్ మీరు అలా వెళ్ళిపోతారు. నీకు కూడా వాళ్ళలాగా తెలుసుకోవాలి, వీళ్ళలాగా అంటే ఒక్కొక్క ఎవ్రీ పర్సన్ ఈజ్ ఏ యూనిక్. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఈ టెన్షన్ వల్ల ఆ టాలెంట్ కూడా కొలాప్స్, అది కూడా మనకు తెలియదు. ఇలాంటి క్లాసెస్కి వస్తే మన బాడీ అనేది ఒక స్టిమ్యులేట్ అయిపోతుంది, మన చెక్అప్స్ ఉన్నాయని యాక్టివేట్ అయితే మన ఆటోమేటిక్గా సిస్టమేటిక్గా అనేది డెవలప్ అవుతుంది. ఫస్ట్ ఇప్పటి వరకు కూడా ఒక 40-50 ఇయర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది తెలుసుకోలేకపోతున్నారు. కానీ మీరు ఈజీ మన లక్కీ అనుకోవాలి. ఇలాంటి క్లాసెస్ అనేది మనకి లక్కీ, ఎందుకంటే మనం ఫస్ట్ గుడ్ ఏదో బ్యాడ్ ఏదో తెలిస్తే మన సక్సెస్ ఈజీ అవుతుంది కదా. అలాంటి మీకు మీరే మార్నింగ్ లేస్తే ఆటోమేటిక్గా మీరే జంక్ ఫుడ్ ఏది, మీరే నేచురల్ ఫుడ్ ఏదో మీరే తెలుసుకోగలుగుతారు. మీకే మెచ్యూరిటీ లెవెల్స్ అనేది పెరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ క్లాసెస్ రావాలి. మళ్ళీ మీతో పాటు మీరు మంచి పని చేయాలనుకుంటారు చూడండి, ఈ ఏజ్లో మంచి పని అంటే ఇలాంటి క్లాసెస్ని ఎంకరేజ్ చేయడం, మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్కి చెప్పడం అనేది ఒక మంచి పని, వల్ల ఒక మంచి పని జరగాలని మీరు కోరుకుంటే ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అందరు ఆడతారు, దెబ్బలు ఆడతాయి, కింద పోయి మమ్మీ వాళ్ళు తింటూ ఉంటారు, క్లాస్ ఫస్ట్ అది రొటీన్ లైఫ్. కానీ ఇది ఒక రెప్యుటేషన్ వస్తుంది. మీకు ఒక లెవెల్స్ వెళ్ళిననుకో, స్టేట్ లెవెల్లో సెంట్రల్ లెవెల్ అక్కడ వెళ్ళిననుకో మీకే రెప్యుటేషన్ వస్తుంది, మీకు ఒక స్పోర్ట్స్ కోచ్ ఉంటారు, మీకు ఈ యాక్టివిటీ అనేది ఇప్పుడు ఈజీగా ఇప్పుడు ఏముంది అనిపిస్తుంది. తర్వాత మీ పేరెంట్స్ మీరు ఇలాంటి మెడల్స్ సాధించినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్స్ కూడా ఇవన్నీ ఏంటి అంటే యాక్టివిటీస్, ఈ యాక్టివిటీస్ అనేది చదువు చదివే, కానీ ఈ యాక్టివిటీస్ చేస్తే మన ఊరికి పేరు మన సెంట్రల్ లెవెల్లో కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు పీడీ సింధు అంటే అందరికీ తెలుసు కదా, మాకు స్పోర్ట్స్ కోటాను వచ్చింది అంటే ఎవరి వాళ్ళు మీరు ఏంటంటే బట్టిగా టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది. అంటే బట్టిగా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, అటు వెళ్ళడం అది ఇది వాళ్ళ మీద చాటులు ఇవన్నీ కాకుండా మీకు ఒక మంచి సిస్టమేటిక్ అనేది డెవలప్ అయ్యింది. అందరినీ తీసుకొని రండి. ఇది మన అదృష్టంగా భావిస్తాం. సార్ ఇక్కడికి రావడం, మేడం కూడా రావడం. ఓకేనా, డాన్స్ చెప్పండి వాళ్ళకి ఒక డాన్స్ చెప్పండి. ముగ్గురిని తీసుకొని రావాలి, ముగ్గురిని తీసుకొని వస్తారు. ఓకేనా, రాదు సినిమా చిన్నప్పటి నుంచి చాలా పరిచయం అయితే, అంటే ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచి పరిచయం చాలా. అయితే ఎప్పటి నుంచో అంటున్నాడు ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం 1.5 years నుంచి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు కానీ మేము అసలు నాకు ఇది వల్ల అసలు స్టార్ట్ చేయడం లేదు. ఇంకా 3-4 months నుంచి ఇక మేము అప్పుడు అనుకుంటున్నాం. మేడం ఇక్కడికి వచ్చినాం, ఇంటికి కూడా ఇక్కడ కూడా వచ్చి కలిసిన మేడం వాళ్ళని కలిసిన తర్వాత అప్పుడు కంపల్సరీ స్టార్ట్ చేయాలని ఒక థాట్ అనేది ఉంది. మనకు ఏదైనా ఒక ఆలోచన రావాలన్నా కానీ దానికి చాలా పర్పస్ ఉంటుంది. నేను మనం అనుకుంటాం ఏది ఇంకే జరగదు. ఈ క్లాస్ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే అది ఎప్పటి నుంచో మనం అనుకుంటే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ కూడా కావచ్చు, మన ఇండియాకే పేరు తీసుకురావచ్చు, లేకపోతే IAS IPS కూడా కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఇంకేదో పెద్ద మంచి ఆఫీసర్స్ కూడా కావచ్చు. అదనే పెద్ద ఎక్కువ మొత్తం గ్లాసెస్ పెట్టి ఇదంతా పెట్టి తయారు చేస్తేనే అవుతుందని కాదు. ఆ ప్లేస్ రిచ్ ఉంటేనే మనం రిచ్ అవుతామని కాదు. మనం తక్కువ ప్లేస్లో ప్రాక్టీస్ చేసి కూడా మంచి గొప్పలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేసి డెవలప్ అయినా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నేషనల్ ప్లేయర్స్ వరకు వీళ్ళ స్టేట్ లెవెల్ మెడల్స్ కొట్టిన వాళ్ళు టైక్వాండోలో స్టేట్ లెవెల్ మెడల్ కొట్టాలంటే మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా టఫ్ అనమాట. చాలా టఫెస్ట్. మీరు ఒకసారి టోర్నమెంట్కి వచ్చి చూస్తే కళ్ళు చెదిరిపోతాయి, ఆ విధంగా ఉంటుంది. అంటే మీరు ఈ ప్లేస్ నుంచి కూడా మీరు నేషనల్ ప్లేయర్స్ కావచ్చు అంటే ఒకసారి ఆలోచించారు. అందుకే మా బ్రెయిన్లో ఆ థాట్ పడ్డదేమో, నటేశ్వర్ గారి బ్రెయిన్లో ఆ థాట్ పడ్డదేమో నేను అనుకుంటున్నాను. మీరు ఆ థాట్ వచ్చినందుకన్నా మీరు దాన్ని నిజం చేయాలి. మీరు ఒక మంచి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా తయారు కావాలి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో 2 అకాడమీస్ ఉన్నాయి నా స్టూడెంట్స్కి. హైదరాబాద్ అంటే మనకు రాజధాని. ఆ ప్లేస్లో అక్కడ చాలామంది ఆఫీసర్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ అక్కడికి వెళ్తారు. నేను వెళ్ళింది అనుకో, నేను ఎక్కడున్నా రిసీవ్ చేసుకొని వాళ్ళ అకాడమీస్ అంటే
దాన్ని పరిచయం చేసి అది చేస్తారు. అంటే ఆ విధంగా వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు అక్కడ అకాడమీ పెట్టుకున్నాడు ఆయన మంచి ఎర్నింగ్, మంచి ఒక సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ కూడా వాళ్ళ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. దానికి 1 lakh చిన్న ఏజ్ 23-24 years ఉంటారు. ఆ విధంగా అంటే నాకు ఒక గర్వకారణంగా అనిపిస్తుంది. నువ్వు చెప్తానన్నా నాకు ఒక అంటే నాకు మంచి గర్వంగా అనిపించినట్టే కదా. ఆయన ఒక మామూలు మన ఇంటికి వచ్చి నేర్చుకున్నాయి మీలాగా. కాబట్టి ఇన్ని ఛాన్స్, ఇంత మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని అందరూ మంచి యూటిలైజ్ చేసుకోండి. డైలీ 6 వరకు మేము వచ్చేస్తాం. వచ్చినా కానీ మీరు ఒకవేళ ఇక్కడ ఉన్న వస్తువులను కానీ వీటన్నింటిలో ఏది డ్యామేజ్ చేయరు. ఓకేనా? మనం ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకోవాలి. మీరు ఇక్కడ ఏదైనా ఇలాంటి కంప్లీట్ వచ్చింది అనుకోండి, మన క్లాస్ కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వచ్చినా కానీ డిసిప్లిన్ ఉండాలి. మంచి మ్యాథ్స్ కానీ ఇవన్నీ నీట్గా పెట్టుకొని వేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి కూడా అవ్వడం చిన్నపిల్లలకు ఉంటుంది వాస్తవం. ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ తీసుకోవడం ఇవన్నీ తగ్గించాలి. ఓకేనా? మన పైన మనం ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి. మనం ఎదుటోళ్ళ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే సక్సెస్ కాదు. ఎదుటోళ్ళ పైన చాలా సక్సెస్ కాదు. కాబట్టి మనల్ని మనం కూలీ చేసుకోవాలి. మంచిగా మంచి ఉత్తమమైన మనుషులాగా కూలీ చేసుకోవాలి. అలా చేసుకోవాలంటే మీరు రెగ్యులర్గా రావాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మీకు మంచి మోటివేషన్ ఉంటుంది, మీకు ప్రతి దానికి సపోర్ట్ ఉంటుంది. ఓకేనా? అలాగే మీకు ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, మీరు మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు వెళ్ళచ్చు. ఓకేనా? ఒకసారి మన నటేష్ గారికి కూడా మంచి క్లాస్ పెట్టండి. అయినా సమాజం గురించి ఆలోచించింది కాబట్టి ఈ థాట్ వచ్చింది. వేరే 100 మంది ఉంటారు, అందరికి ఎందుకు రాదు అంటే వాళ్ళ సమాజం గురించి వాళ్ళకి అవసరం లేదు. కానీ తను ఒక నాతో పాటు నేను చేస్తున్న దాంతో పాటు ఇంకా 10 మందికి మెయిల్ చేయాలని ఒక థాట్ ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఎవరైనా మనం అందరం చూసుకుంటాం, మనము మన ఫ్యామిలీ అందరూ చూసుకుంటాం. కానీ తను అట్లా కాదు. చాలా దాంట్లో సొసైటీస్లో, తర్వాత హిందూ ఆర్మీలో, తర్వాత గోమాతకు సంబంధించి, తర్వాత వేరే వేరే చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. చాలా మందిని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా వచ్చేది, సార్ వాళ్ళ స్టేటస్ అంటే ఆ విధంగా అంటే స్టేటస్ అలా పెట్టేటప్పుడు కూడా కావాలి కదా. మనకు ఉంటుంది, మనము చెప్తా ఉంటాం ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేయాలన్న థాట్ అనేది రావడం ముఖ్యం. అవునా కదా? లేకపోతే నేను ఇక్కడ క్లాస్ స్టార్ట్ చేస్తే చేయను కదా. నాకు ఆ థాట్ అది ఎక్కువ స్టార్ట్ అయ్యేది కూడా. కాబట్టి ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి మనం దీన్ని మంచిగా నిలబెట్టుకోవాలి. మీరు కూడా రేపు 6కి మళ్ళీ కలుగుతారు. ఓకేనా? అందరినీ కూడా తీసుకురండి రేపు.